రామ్ టాక్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్ అంతర్గత పరిస్థితి అట్టుడుగుతుంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బెలూచిస్తాన్ అయితే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆగస్టు 11వ తేదీని ఇండిపెండెన్స్ డేగా జరుపుకోమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెలూచిస్తాన్లకు వాళ్ళు పిలిపించారు. బెలూచీలకి రెండో వైపు ఖైబర్ పఖ్తూన్వా అసలు భద్రతా దళాలకి భద్రత లేకుండా అయిపోయింది. సూసైడ్ స్క్వాడ్స్ డైరెక్ట్గా భద్రతా ఆఫీసుల్లోకి వెళ్ళి పేల్చుకుంటున్నాయి. ఇక మీకు దేశవ్యాప్తంగా చూసుకునేటట్టయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయాలని చెప్పి. దీనికి సెప్టెంబర్ 27 మార్చి టు ఇస్లామాబాద్ ప్రకటించాయి. సో మొత్తం ఇవన్నీ నేను చెప్పింది పిఓకే కాక, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాక, అదైతే అసలు వీటన్నిటికీ భిన్నంగా ఉంది. అసలు దానికి వస్తున్నటువంటి జనం, అసలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్కి ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలో పాకిస్తాన్కి అర్థం కావట్లేదు. అంటే అందుకని అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు దీన్ని మేనేజ్ చేసుకోలేని పరిస్థితికి వచ్చేసింది. ఆల్రెడీ ఏ రోజు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితికి వచ్చింది. చివరి అస్త్రంగా ఏం చేస్తున్నారు ఇప్పుడు మిలిటరీ ఏం చేస్తుంది? ఆసిం మునీర్ దీన్ని ఈ ఎన్నిక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఫెయిల్యూర్గా చూపించాలని తాపత్రయపడుతున్నాడు. అది ఎన్నికైన ప్రభుత్వం అని అంటమే బూటకం. అసలు రిగ్గింగ్ చేసి మిలిటరీ కనుసన్నల్లో వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రభుత్వం మీదకి తోసేస్తున్నాడు మొత్తం. ఎందుకని? మరి ఎవరో ఒకరితో దొరకాలి కదా బకరాలు. నిన్న ఒక 2 రోజుల క్రితం మొహసిన్ నఖ్వీ, ఈయన ప్రస్తుతం వాళ్ళ హోమ్ మినిస్టర్, ఆయన స్వయంగా ఆయన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన చెప్పినవి అంటే అందరూ ఆశ్చర్యపోతారు. పాకిస్తాన్లో వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. షహబాజ్ షరీఫ్ 18 గంటలు పనిచేసినా తిరిగి దీన్ని ఫిక్స్ చేయలేడు. అసలు దీనికి ఇప్పుడున్న 4 ప్రావిన్సెస్ని విభజించాలి. భారత్లో చూశారు కదా, 14 స్వాతంత్రం వచ్చినప్పుడు ఉంటే ఇప్పుడు ఎన్ని అయినాయో. సో మనం ఈ ప్రావిన్సెస్ని కూడా అధికార వికేంద్రీకరణ చేయాలి. మిలిటరీకి అసలు ఈ సంక్షోభాన్ని గట్టెక్కగా చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మిలిటరీ. చూడండి, ఇక్కడ ఇది చాలా కీలకం. ఇవన్నీ కూడా ఎవరైనా మొహసిన్ నఖ్వీ, ఈయన ఆసిం మునీర్కి అతి దగ్గర. ఈయన నవాజ్ షరీఫ్ పార్టీ కాదు, భుట్టో పార్టీ కాదు, ప్రభుత్వం వాళ్ళిద్దరే కదా. ఈయన అసలు డైరెక్ట్గా ఆసిం మునీర్ తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి. ఇది ఈయన సంభాషణ. దీనికి తర్వాత మిలిటరీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ దీనికి మద్దతుగా సమర్థించాడు. ఏమనుకోవాలి? ఈ రెండింటిని కొరిలేట్ చేసుకుంటే పాకిస్తాన్లో పెద్ద సంచలనం అయింది. ఇది అందరూ కూడా ఏదో జరగబోతుంది, మిలిటరీ తిరుగుబాటు జరగబోతుంది అనేటువంటి ఆలోచనలు ఉంది. అంటే పాకిస్తాన్ ఇది కామన్, ఇవాళ కొత్త కాదు కదా. ఆయూబ్ ఖాన్ దగ్గర నుంచి ప్రతిదీ మనం చూసాం. వాళ్ళు ఎవరో కూడా ఇది అసలు ఇది ఉన్న ఎన్నికైన ప్రభుత్వాలే మిలిటరీ ఏం చెప్తా చేసేయి. సరే, ఆటిని ఒక్కొక్కసారి ఆటి ద్వారా కుదరదనుకున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళే రంగంలోకి వచ్చి పరిపాలన చేస్తారు. ఇది మొదటి నుంచి ఇప్పటిదాకా జరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని మరి ఎట్లా జరగబోతుంది అనేది చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పుడు జర్దారీ ప్లేస్లో ఈయనే ప్రెసిడెంట్ అవుతాడనేది ఒక వాదన. అంటే ఎలా జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేం.
చివరి అస్త్రం అది ఏంటి, మిలిటరీనే దీన్ని కాపాడగలదు, వ్యవస్థ ఫెయిల్ అయింది అనే మిషతోటి దీన్ని తీసుకోవటం. దీనికి ఇప్పుడు కొత్తగా జత చేసినటువంటిది ఏంటంటే ఆ, ఈ అధికార వికేంద్రీకరణ. అంటే జనాల్ని అట్రాక్ట్ చేయటానికి, డైవర్ట్ చేయటానికి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. 4 ప్రావిన్సెస్ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 4 ప్రావిన్సెస్. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎక్కడ ఉన్నాయండి? మీకు అది కూడా మీరు తెలుసుకోవాలి. 1943-47లో 3 ప్రావిన్సెస్, 4 పంజాబ్, సింధ్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ, ఇప్పుడున్న కేపీకే. ఈస్ట్ పాకిస్తాన్ అంతా కలిపి ఒక ప్రావిన్స్. నల ఖాన్ ఆఫ్ ఖలాత్ని బలవంతంగా ఎప్పుడైతే జిన్నా టైంలోనే దాన్ని క్యాప్చర్ చేశారో, ఆ తర్వాత బెలూచిస్తాన్ని 4వ ప్రావిన్స్గా ప్రకటించుకున్నారు. సో స్టార్టింగ్లో 3, తర్వాత 4. మరి అదైనా స్థిరంగా ఉందా అంటే లేదు. చెప్పాను కదా, ఈ మిలిటరీ నియంతలు ప్రధానికి ఒక డైవర్సిఫైడ్ టాక్టిక్స్ చేస్తారు. అయూబ్ ఖాన్ మిలిటరీ పాలనలో అసలు ఇస్లామిక్ దేశం అనుకున్నప్పుడు ఈ ప్రావిన్సులు, జాతులు, ఈ గొడవలేంటి, ఈ ఉండటానికి లేదని చెప్పి ఎంటైర్ వెస్ట్ పాకిస్తాన్ మొత్తాన్ని ఒకటే యూనిట్గా చేశాడు. 1955లో అసలు ఇన్ని ప్రావిన్సులు లేవు, 4 ప్రావిన్సులు రద్దయిపోయినాయి. తిరిగి మళ్ళా ఆ పాకిస్తాన్లో, ఈస్ట్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకొని 1970లో బంగ్లాదేశ్ ఏర్పడటానికి కొద్ది నెలల ముందు యాహ్యా ఖాను తిరిగి 4 ప్రావిన్సెస్ని పశ్చిమ పాకిస్తాన్లో పునరుద్ధరించాడు. ఇది తప్పు, మేము చేసిన పని, కాబట్టి వాటికి కూడా ఆమె ప్రావిన్సెస్ ఉండటమే కరెక్ట్ అని 1970లో వచ్చినాయి. కాబట్టి మొదటి నుంచి సిస్టమే లేదు. మధ్యలో ఇంకోటి జరిగిందండి. 2018లో FATA, ఫ్యాటా అంటారు, ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏజెన్సీస్. ఇదే ఇప్పుడు ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎప్పటికైనా ప్రధానంగా వీళ్ళు ఈ ఆదివాసీ ప్రాంతాలు కేబీకేలో మెర్జ్ చేశారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 2018లో. సో కాబట్టి ఎప్పుడు ఒకటిగా లేవు ఒకటి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దీన్ని ఏదో 4 ప్రావిన్సుల్ని చీల్చాలని ఒక పథకం ఆయన చెప్పాడంటే, మొహసిన్ నఖ్వీ చెప్పాడంటే మునీర్ ఆలోచనలే, ఇంకా వేరే ఇదేం లేదు దాంట్లో. అయితే మరి ఏంటి, ఎలా చీలుస్తారంటే వస్తున్న వదంతులు ఏంటంటే పంజాబ్లో, సౌత్ పంజాబ్ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. బహవల్పూర్ ఇవన్నీ సంస్థానం ఒకనాడు బహవల్పూర్. సో అది సౌత్ పంజాబు కొద్ది కరువు ప్రాంతం, దాన్ని సపరేట్ ప్రావిన్స్ చేయాలని మనం స్టేట్ అంటున్నాం, వాళ్ళు ఇంకా ప్రావిన్స్ అంటున్నారు బ్రిటిష్ టైంలో లాగా. అట్లానే మీకు రెండోది కరాచీ, సింధులో నుంచి కరాచీని డివైడ్ చేసి సపరేట్ ప్రావిన్స్ కింద ప్రకటించాలని. కాకపోతే పాకిస్తాన్లో ఇప్పుడు దీని మీద ఎందుకు తీవ్రమైన చర్చ జరుగుతుంది ఏంటంటే, పాకిస్తాన్లో గత కొన్ని దశాబ్దాలుగా పంజాబ్లో షరీఫ్ కుటుంబం, సింధులో భుట్టో కుటుంబం, వీళ్ళే రాజకీయాల్ని శాసిస్తున్నారు. దీన్ని బ్రేక్ చేయాలని చెప్పి ఆసిమ్ మునీర్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ని బ్రేక్ చేసి జైల్లో పెట్టాడు. ఇప్పుడు అసలు వీళ్ళిద్దరిని కూడా ప్రామినెన్స్ తగ్గించాలనేది వీళ్ళ తాపత్రయం. మరి అందుకని వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళెవరు ఒప్పుకోవటానికి? ఆయన కావాలనుకుంటే వాళ్ళ మీద వ్యతిరేకత అంతా వాళ్ళ మీదకి మరల్చి వాళ్ళని దించేసి రావాలని చూస్తున్నాడు ఆసిమ్ మునీర్. సో ఇది ఒక దీంట్లో భాగం ఏంటంటే షరీఫ్ భుట్టోల రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలనేది కూడా దీంట్లో కనపడతా ఉంది. దీనికి తోడు ఇవాళ మక్కా ఒప్పందం పేరుతోటి టర్కీ, పాకిస్తాన్, సౌదీలు కలిసి ఒక ట్రైలేటరల్ డిఫెన్స్ అగ్రిమెంట్ రీచ్ అయ్యాయి.
అంటే ఒక దేశం మీద దాడి చేస్తే మరొక దేశం మీద మిగతా దేశాల మీద దాడి చేసినట్లుగా ట్రీట్ చేస్తాయట. అంటే రేపొద్దున మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తే టర్కీ డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ కావటానికి, సౌదీ డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ కావటానికి ఈ డిఫెన్స్ ఒప్పందం పనిచేస్తుందన్నమాట. సరే, దాని గురించి మనం మాట్లాడుకుందాం. వచ్చే పర్యవసానాలు ఏంటి అనేది ఇంకొక డీటెయిల్డ్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఇటువంటి ఒప్పందాలు బయట దేశాలతో ఎన్ని చేసుకున్నా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అంతర్గత కల్లోలాన్ని ఆపగలవా? ఎలా ఆపుతాయి? వాళ్ళకేమి రైట్ ఉంది? వాళ్ళు ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయితేనే వాళ్ళు ఇన్వాల్వ్ కాగలరు. అదే ఇంటర్నల్గా జరిగే వాటికి వాళ్ళు ఇన్వాల్వ్ కాలేరు. సో దాంతో దీని సంబంధం లేదు. ఇదంతా ఏదో మోరల్ బూస్టింగ్, గవర్నమెంట్కి ఒక మోరల్ బూస్టింగ్ కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడలు తప్పితే, మేమేదో ఇస్లామిక్ దీనికోసం నిలబడ్డాం, దాన్ని పరిరక్షించుకోవటం కోసం అని చెప్పి టర్కీ, సౌదీల కవర్ తీసుకోవటం తప్పితే పాకిస్తాను దీనివల్ల అంతర్గత కల్లోలం చల్లారే అవకాశాలు లేవు. పిఓకే అసలు ఎవరు ఊహించని పద్ధతిలో ఉంది మన కాశ్మీరీలు అక్కడ. అట్లానే బిలూచీలు స్వతంత్రమే ప్రకటించుకున్నారు. పష్తూన్లు ఎప్పుడెప్పుడో ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోదామని చూస్తూ ఉన్నారు. సింధువుల్లో కూడా అంత మంచి ఒపీనియనే తెలియదండి పంజాబీల మీద. సో పంజాబిస్తాన్గా పాకిస్తాన్ మారే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. చూద్దాం ఆ రోజు కోసం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.